సో హియర్ వీ హ్యావ్ లైక్ ఇది మనం ప్రాక్టికల్‌గా చేయడానికి ఇది ఇందులో రాదు యాక్చువల్‌గా. ఎందుకంటే ఓన్లీ ఒక లినక్స్ సర్వర్‌లోనే వస్తదది. క్రాన్ ట్యాబ్ అని ఒకటి ఉంటదండి యాక్చువల్‌గా. ద పర్పస్ ఆఫ్ క్రాన్ ట్యాబ్ ఈస్ అంటే ఏదైనా జాబ్స్ ఆటోమేట్ చేయాలంటే ఏదైనా ఒక కమాండ్స్‌ని ఆటోమేటికల్‌గా రన్ చేయాలి అంటారనమాట అప్పుడప్పుడు. సంథింగ్ సో అండ్ సో ఇంటర్వెల్‌లో కమాండ్స్‌ని రన్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే క్రాన్ ట్యాబ్ అనే ఒక జస్ట్ ఒక కమాండ్ ఉంటది. సో అది నేను ఇక్కడ రాస్తాను మీకు. క్రాన్ ట్యాబ్ టు షెడ్యూల్ ది జాబ్స్. అంటే టు షెడ్యూల్ జాబ్స్ అంటే టు రన్ ద కమాండ్స్ automatically in certain time. అంటే ఇప్పుడు ఏదైనా ఒక కమాండ్‌ని మీరు సో అండ్ సో పర్టిక్యులర్ టైం నైట్ ఇప్పుడు మేజర్‌గా ఏం చేస్తారంటే ప్రతి ఒక్కటి మాన్యువల్ ఇంటర్వెన్షన్ తీసేస్తారు ఏదన్నా కొన్ని కమాండ్స్. అప్పుడు ఏమవుతదంటే జస్ట్ లినక్స్ సర్వర్‌లో ఏదైనా ఒక జాబ్ రన్ చేయమంటారు. ఆటోమేటిక్‌గా రన్ అవ్వాలి. సో దాన్ని రన్ రన్ చేయమంటారు. అప్పుడు రన్ చేయాలంటే క్రాన్ ట్యాబ్ అనే ఒక కమాండ్ యూజ్ చేసుకొని మనం సో ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్‌కి ఒక క్రాన్ ట్యాబ్ అనేది ఉంటది. సో అందులో ద నొటేషన్ ఆఫ్ క్రాన్ ట్యాబ్ ఎట్లా ఉంటది? ఫస్ట్ క్రాన్ ట్యాబ్ ఎట్లా అంటే క్రాన్ ట్యాబ్ -e అంటే ఫస్ట్ ఇది ఓపెన్ అవుతుంది. టు ఇన్‌స్టాల్ ఆర్ అప్‌డేట్ ద జాబ్ ఇన్ క్రాన్ ట్యాబ్ -use -e. ఇది యూజ్ చేసుకుంటే లైక్ వీఐ ఎడిటర్ లాగా ఓపెన్ అవుతది యాక్చువల్‌గా క్రాన్ ట్యాబ్ అనేది. క్రాన్ ట్యాబ్ అనేది ఇట్ విల్ ఓపెన్ లైక్ వీఐ. సో మీకు నేను వీఐలో చెప్తాను. ఇది క్రాన్ ట్యాబ్ లెట్స్ సే ఇది వెళ్ళాలనుకోండి. క్రాన్ ట్యాబ్ -e కూడా ఇక్కడ రాదు. ఎందుకంటే ఇది బేసిక్‌గా ఒక పర్టిక్యులర్ యూజర్‌కి ఉంటదనమాట. సో సర్వర్‌లోనే వస్తది. ఇక్కడ రాదు. సో ఈ క్రాన్ ట్యాబ్ ఒక నొటేషన్ ఉంటది. ఆ నొటేషన్ చెప్తాను మీకు. అంటే లైక్ ఎలా ఉంటది అనేది. జస్ట్ క్రాన్ ట్యాబ్ లైక్ ఇన్సర్ట్ చేయడానికి క్రాన్ టీ -e అంటే లైక్ వీఐ ఎడిటర్ లాగా ఓపెన్ అవుద్ది. లేదు విచ్ ఆల్ అంటే ఏమేం క్రాన్ ట్యాబ్స్ కాన్ఫిగర్ చేసున్నాయి ఒక యూజర్‌కి చూడడానికి టు లిస్ట్ డౌన్ ఆల్ cron jobs. So this command will use like for to list down all the cron jobs. ఈ కమాండ్ వచ్చేసి cron tab -e it will like to create the cron job. సో వన్స్ విఐ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ మీరు డిలీట్ చేయాలనుకోండి cron tab -r cron tab -r కొట్టారంటే డిలీట్ అయిపోతుంది cron tab. సారీ. సో బేసిక్‌గా క్రాన్ ట్యాబ్ నొటేషన్ ఎట్లా ఉంటుందంటే ఇట్ విల్ లైక్ అవర్స్, మంత్లీ, డైలీ ఇట్లా ఒక నొటేషన్ ఉంటదనమాట. జస్ట్ ఆ నొటేషన్ ఫాలో అవ్వండి. లెట్స్ సే మనం ఒక కమాండ్‌ని రన్ చేయాలనుకోండి. డేట్ కమాండ్‌ని రన్ చేయాలి. ఎప్పుడు రన్ చేయాలంటే మామూలుగా దీనికి ఒక 5 స్టార్స్ ఉంటాయండి. ఈ 5 స్టార్స్ మీనింగ్ నేను చెప్తాను. సో 5 స్టార్స్ ఉంటాయి. ఇక్కడ 59 ఉంది. ఇక్కడ 12 ఉంది. ఇక్కడ స్టార్, ఇక్కడ స్టార్, ఇక్కడ స్టార్. సో ఈ 5 స్టార్ ఈచ్ అండ్ ఎవ్రీ లైక్ ఈ 5 టైమ్స్ స్టార్ వచ్చింది. దాని మీనింగ్ అంటే ఏ స్టార్ లేదు అసలు. ఇక్కడ చూసండి క్రాన్ టేబుల్ ఫార్మాట్. సో ఈ ఫస్ట్ స్టార్ ఉందా ఇట్ విల్ లైక్ ఇట్ విల్ నో ఇది మినిట్స్‌ని డిఫైన్ చేస్తది ఫస్ట్ స్టార్. ఇఫ్ యూ సీ మినిట్స్ 0 to 59. సెకండ్ స్టార్ ఉందే అవర్లీ అంటే ఏ అవర్‌లో రన్ అవ్వాలి. థర్డ్ స్టార్ ఉందే ఇట్ విల్ డిఫైన్ ద డే ఆఫ్ ద మంత్ అంటే విచ్ డేట్ అంటే ఫస్ట్ డేటా, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఎప్పుడని.
ఈ ఫోర్త్ స్టార్ విల్ డిఫైన్ ద మంత్ ఆఫ్ ద లైక్ మంత్ అంటే మన జనవరి టు డిసెంబర్ 12 మంత్స్ ఉంటాయి అంటే నెంబర్ ఇవ్వాలి. డే ఆఫ్ ద వీక్ అంటే అంటే ఏ రోజు అంటే ఇన్ కేస్ మీకు ఓన్లీ జస్ట్ ఫర్ పర్టికులర్ మండే కావాలి, ట్యూస్డే కావాలి. సో బేస్డ్ ఆన్ ఈ డేట్ కమాండ్ రన్ చేయాలనుకోండి. సో నేను జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. టు రన్ ద జాబ్ ఎవ్రీ డే at 8 PM 10 minutes నేను రన్ చేయాలనుకోండి. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఏదైనా ఒక కమాండ్ని ఇక్కడ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్కి మీకు డేట్ అనేది ఒకటి చెప్తున్నా. సో మీకు రియల్ టైంలో ఏదైనా ఉండొచ్చు అంటే ఏ కమాండ్ అయినా ఉండొచ్చు. సో ఒక కమాండ్ని సో ఈ పర్టికులర్ ఎవ్రీడే 8-10కి మీరు రన్ చేయాలనుకోండి. సో ఎవ్రీడే ఫస్ట్ ఏంది ఇక్కడికి వచ్చాను మినిట్స్ చూసుకుంటాం ఫస్ట్ దాంట్లో. సో మనం 10 మినిట్స్. సో ఈ మినిట్స్ దాంట్లో 10 ఇస్తాం. ఓకే. సో తర్వాత ఏంది మినిట్స్ అయిపోయింది. టైము అవర్స్ అంటే టైము. సో మనకి 0 to 23 8 PM అంటే ఈవినింగ్ కదా. సో ఇన్ ద 24 అవర్స్ క్యాలెండర్ 8 అంటే 20 వస్తుంది. సో 20 వస్తుంది. సో ఎవ్రీడే కాబట్టి సో ఇంక వీ నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్ అనమాట. ఇక్కడ డే ఆఫ్ ద మంత్. సో స్టార్ అని మీనింగ్ ఇస్తే ఎవ్రీ సెకండ్ అని. ఇదేం చేస్తుంది ఎవ్రీ సెకండ్ ఇట్ విల్ ఎవ్రీ మినిట్ ఇట్ విల్ రన్. అన్ని స్టార్లు ఇచ్చేస్తే ఎవ్రీ మినిట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఒక ప్రీడిఫైన్ టైంలో మీకు కావాలి టు రన్ ద ఎవ్రీడే at 8 PM అనుకోండి. సో ఫస్ట్ మినిట్స్ ఇస్తాం 10 మినిట్స్ 8 PM అన్నాం కాబట్టి 20 ఇచ్చాం. రిమైనింగ్ డేస్, మంత్, వీక్ ఆఫ్ ద డే అవన్నీ మనకేం అవసరం అంటే ఎవ్రీడే కావాలి కాబట్టి అవేం డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. సో లెట్స్ సే ఇక్కడ మనం కానీ ఎగ్జాంపుల్స్లో పోయినాం అనుకోండి. అంటే ఈ ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి ఇక్కడ మీరు తెలుసుకోండి. టు రన్ ఏ శాంపుల్ యూజర్ బిన్ sample.sh అనేది జస్ట్ ఒక స్క్రిప్ట్ ఫైల్ ఉంది. ఈ స్క్రిప్ట్ ఫైల్ని ఎవ్రీడే 12:59 అండ్ సప్రెస్ ద అవుట్పుట్. ఎవ్రీడే 12:59 అంటే మినిట్స్ కదా. సో 59 మినిట్స్లో ఇచ్చాం. 12 అనేది 12:59 ఇచ్చాం కాబట్టి 12 ఇస్తాం ఇక్కడ. సో రిమైనింగ్ ఎవ్రీడే కాబట్టి వీ నో నీడ్ టు చేంజ్ హియర్ అనమాట. సో దెన్ ఆ కమాండ్ లైక్ ఏదైతే మనం ఎగ్జిక్యూట్ చేయాలో ఆ ఫైల్ ఇస్తాం. అక్కడంటే మనం డేట్ కమాండ్ ఇచ్చాం కానీ ఇక్కడ వాళ్ళ రిక్వైర్మెంట్ ఈ స్క్రిప్ట్ ఫైల్ రన్ చేయాలి. ఈ స్క్రిప్ట్ ఫైల్ రన్ చేయాలంటే యూజర్ బిన్ కంప్లీట్ పాత్ ఇస్తాం. ఇక్కడ ఒక జస్ట్ లాస్ట్లో చూసానంటే సప్రెస్ ద అవుట్పుట్ అంటే అవుట్పుట్ని మనం ఎక్కడ డిస్ప్లే చేయకూడదు. సో సప్రెస్ చేయాలంటే ఇది కమాండ్ యాక్చువల్గా డేవ్ నల్ టు greater than %1 it will suppress the output అనమాట. సో ఈ సప్రెస్ అవుట్పుట్ అనేది బై డిఫాల్ట్గా ఇస్తామండి. ఎందుకంటే ఇక్కడ ఆన్ జాబ్ అవుట్పుట్ మన స్క్రీన్ మీద ఏం అవసరం లేదు కాబట్టి. సో ఇక్కడ చూడండి టు రన్ ద sample.sh ఎవ్రీడే at 9 PM. సో ఇప్పుడు చూసే 9 PM అంటే 0 మినిట్స్ మనం డిఫైన్ చేయాలి. 9 PM ఎగ్జాక్ట్లీ అంటే 0 మినిట్స్. PM కాబట్టి 21 వస్తుంది అవర్స్లో. రిమైనింగ్ ఎవ్రీడే కాబట్టి దీస్ ఆల్ లైక్ ఇక్కడ ఏం చేంజ్ అవ్వదు. అదే చూసారనుకోండి టు రన్ ద sample.sh ఫైల్ ఎవ్రీ ట్యూస్డే టు సాటర్డే at 1 AM. 1 AM. ఇక్కడ మనకి డే వచ్చింది ట్యూస్డే టు సాటర్డే వచ్చింది కాబట్టి ఎవ్రీ లైక్ 1 AM కాబట్టి 0 వస్తుంది. మినిట్స్లో 0 ఎందుకంటే 1 AM ఎగ్జాక్ట్లీ 1 AM దగ్గర 0 మినిట్స్ దగ్గర రన్ చేయాలి. అవర్స్లో వచ్చేసరికి 1 వస్తుంది. ఇక్కడ రిమైనింగ్ వచ్చేసి లైక్ మంత్ ఆఫ్ ద డే కాదు. ఇక్కడ ఓన్లీ మన రిక్వైర్మెంట్ వచ్చేసి ట్యూస్డే టు సాటర్డే. ఆ ట్యూస్డే టు సాటర్డే ఎక్కడ ఉంది మీరు ఈ నోటేషన్ చూసాను ఫార్మేట్ చూసినారు అనుకోండి. డే ఆఫ్ ద వీక్ అంటే మనకి 0 to 6 డేస్ ఉంటుంది. అంటే 0 కూడా ఒకటి కన్సిడర్ కాబట్టి టోటల్ 7 డేస్లో 0 to 6 ఉంటుంది. సో ఈ డే ఆఫ్ ద వీక్ మీరు రన్ చేయాలి అనుకోండి.
ఈ 0-6 ఇస్తుంది. సో ఈ 0-6 ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ మీరు కానీ చూసారనుకోండి, ట్యూస్డే టు సాటర్డే అండి. ట్యూస్డే అంటే 0 వచ్చి సండే వస్తుంది, మండే వచ్చి 1 వస్తుంది, ట్యూస్డే అంటే 2 వస్తుంది మనకి. సో ఇక్కడ 2 నుంచి ఇచ్చాడు, 2-7, సాటర్డే అంటే 7. సో ఈ 2-7 డేస్ ట్యూస్డే టు సాటర్డేలోనే ఎవ్రీడే 1 AM దగ్గర రన్ అవుతుంది ఇది. రిమైనింగ్ సండే కానీ మండే కానీ రన్ అవ్వదు. సో బై యూజింగ్ దిస్ కమాండ్ చూసారనుకోండి, టు రన్ ద శాంపుల్ డాట్ ఎస్హెచ్ అనేది రియల్ టైంలో ఏం లేదండి. ఏదైనా ఒక కమాండ్ రన్ చేయాలంటే ఒక ఎస్హెచ్ ఫైల్లో పెడతాం. ./sh అంటే ఏదన్నా స్క్రిప్ట్ ఫైల్ అనమాట ఇది. .sh అని నొటేషన్ ఇస్తే ఏదైనా స్క్రిప్ట్ ఫైల్ కమాండ్స్ అన్ని దీంట్లో పెడతాం. సో ఈ స్క్రిప్ట్ ఫైల్, సో ఏదైనా కమాండ్ మీకు రన్ చేయాలి, కమాండ్స్ అన్నీ ఈ స్క్రిప్ట్ ఫైల్లో పెడతాం. ఆ స్క్రిప్ట్ ఫైల్ రన్ చేస్తాం. సో అందుకని ఇక్కడ అన్ని ఎగ్జాంపుల్స్ స్క్రిప్ట్ ఫైల్ ఇచ్చినాడు. టు రన్ ద శాంపుల్ డాట్ ఎస్హెచ్ ఎవ్రీ, ఇది అయిపోయింది. టు రన్ ద శాంపుల్ డాట్ ఎస్హెచ్ అట్ 7:30, 9:30, 1:30 ఇప్పుడు చూడండి. సో ఇట్లా ఇది చూస్తే మీకు అంటే ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ 4 టైమ్స్ రన్ చేయాలి మీకు, 7:30కి, 9:30కి, 1:30కి, 3:30కి. సో 30 అనేది 30 మినిట్స్ దగ్గర, అంటే ఫోర్ టైమ్స్లో 30 మినిట్స్ అనేది కామన్గా ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి మినిట్స్ దాంట్లో 30 ఇచ్చేస్తుంది. ఓకే, బట్ అవర్స్కి వచ్చేసరికి 7 hours, 9 hours, 7 hours, 9 hours, 13 అంటే 1, దెన్ 15 అంటే 3. సో ఇక్కడ 7, 9, 13, 15. సో ఈ 4 hours అంటే మల్టిపుల్ అవర్స్ కూడా ఇవ్వచ్చు అనమాట మనం ఇక్కడ. 1 minute అయినా వన్ సెకండ్, ఐ థింక్ ఉమామహేష్ గారు లెఫ్ట్ అయిన వినిపించలేదు. హాయ్ లక్ష్మి గారు, లేట్గా జాయిన్ అవుతున్నారు. సో క్రాన్ ట్యాబ్ అనే ఒక సారీ సార్, లేట్ ఫ్రీగా ఉండింది. ఓకే ఓకే. సో క్రాన్ ట్యాబ్ అనే ఒక జస్ట్ ఒక కాన్సెప్ట్ ఉంది. సో మీరు తర్వాత మీటింగ్ లైక్ వీడియో షేర్ చేసినా అర్థమవుతుంది. సో ఒక క్రాన్ జాబ్ని జస్ట్ లైక్ ఫోర్ టైమ్స్ రన్ చేయాలి ఇన్ ఏ డేలో. 7:30, 9:30, 1:30, 3:30. సో 30 అనేది ఎవ్రీడేలో 30 అనేది కామన్గా ఉంది. 30 మినిట్స్ అనేది కామన్గా ఉంది కాబట్టి మినిట్స్లో 30 ఇస్తాం. అవర్స్లోకి వచ్చేసరికి 7, 9, 13, 15. సో ఈ 4 hours ఇక్కడ కన్ఫిగర్ చేసాం. సో ఎవ్రీడే కాబట్టి దీస్ ఆల్ విల్ బి స్టార్. సో ఇక్కడ సేమ్, ఇది కూడా సేమేనండి. సో టు రన్ ఏ శాంపుల్ డాట్ ఎస్హెచ్ అట్ 2 AM డైలీ. సో ఇంకా మనం ఎన్ని కాన్సెప్ట్ చూసినా సేమ్ నొటేషన్. 2 AM అన్నారు కాబట్టి మినిట్స్లో ఎగ్జాక్ట్లీ అంటే 0 minutes, అవర్స్లో వచ్చేసరికి 2 వస్తుంది. రిమైనింగ్ ఎవ్రీడే కాబట్టి జస్ట్ అన్ని స్టార్లు ఉంటాయి. దిస్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ కేసెస్ ఆఫ్ బ్యాకప్ ఆఫ్ ఫైల్స్, డేటాబేస్ ఎక్సెట్రా అండ్ డైలీ బేసిస్. సో చూడండి, దిస్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ కేసెస్ ఆఫ్ బ్యాకప్ ఆఫ్ ఫైల్స్, డేటాబేస్ ఎక్సెట్రా అండ్ డైలీ బేసిస్. సో ఏదైనా ఫైల్స్, ఏదైనా సంథింగ్ ఏదో ఫైల్ ఉంటుందండి, దాన్ని కాపీ చేసి పెట్టాలనుకోండి. సో నైట్ టైమ్స్ సర్వర్ ఫ్రీగా ఉంటుంది. సో అటువంటి టైంలో ఏం చేస్తారంటే జస్ట్ ఈ జాబ్ రన్ చేసి పెట్టేస్తారు. మీకు ఈ లింక్ కూడా ఇక్కడ కాపీ చేస్తాను. సో మీకు చూసుకునే దానికి ఐడియా ఉంటుంది. సో ఇంక మీరు ఎన్ని చూసినా అదే సేమ్ అండి. ఇక్కడ ఇదండి, టు రన్ ద శాంపుల్ డాట్ ఎస్హెచ్ ఆన్ సెలెక్టెడ్ మంత్స్, ఓన్లీ ఈ మంత్స్లోనే రన్ చేయాలనుకోండి. సో మనం ఈ ఫార్మేట్కి వెళ్ళేసి మంత్ ఏ స్టార్లో ఉంది, మంత్ వచ్చేసి ఇదండి 1 to 12, అంటే 1, 2, 3, 4, ఈ 4th స్టార్లో మంత్ డిఫైన్ చేస్తాం. సో నెంబరింగ్ అన్నా ఇవ్వచ్చు, ఇక్కడ మంత్ అన్నా ఇవ్వచ్చు.
ఈ రిమైనింగ్ జస్ట్ వచ్చేసి స్టార్ ఇస్తాం. జాన్, మే, ఆగస్ట్‌లో వచ్చేసి ఇన్ ద ఫోర్త్ స్టార్ ఇట్ ఈస్ డిఫైనింగ్ ఏ మంత్ లైక్ జాన్ టు డిసెంబర్. జాన్‌లో, మేలో, ఆగస్ట్‌లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మీరు ఎన్ని చూసినా కూడా సేమ్ అదే సేమ్ జస్ట్ ఇక్కడ చూడండి. టు రన్ ఏ శాంపుల్ డాట్ అసెట్స్ ఎవ్రీ 30 సెకండ్స్. 30 సెకండ్స్ ఇవ్వాలనుకోండి ఇది స్లీప్ అనే కమాండ్ ఉంటుంది. స్లీప్ ఇస్తే ఏంటంటే వెయిట్ చేస్తుంది. స్లీప్ పర్పస్ ఆఫ్ స్లీప్ కమాండ్ వచ్చేసి టు వెయిట్ లైక్ హౌ మెనీ నంబర్ ఆఫ్ సెకండ్స్ వీ నీడ్ టు వెయిట్. స్లీప్ కమాండ్ విల్ డిఫైన్ దట్. అదే మీరు ఎన్ని చూసుకున్నా కూడా జస్ట్ అట్లానే ఉంటుందండి. దెర్ ఈజ్ నథింగ్ టు చేంజ్. సో మీకు ఈ లింక్ కూడా నేను ఇక్కడ ఫైల్‌లో కాపీ చేశాను. ఫస్ట్ జస్ట్ ఒక థియరిటికల్‌గా కూడా చదవండి. ఎందుకంటే ఇంటర్వ్యూలో మనం ఆన్సర్ చేసేటప్పుడు ఫస్ట్ థియరిటికల్‌గా కూడా చెప్పాలి కదా! సో థియరిటికల్‌గా చెప్పాక దెన్ ప్రాక్టికల్‌గా వెళ్తాము. సో జస్ట్ మీకు ఒక అవేర్‌నెస్ ఒక కాన్సెప్ట్ ఉందనుకోండి దాని మీద వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రాన్ ట్యాబ్. ఫస్ట్ క్వెషన్ ఎట్లా ఉంటదంటే లైక్ ఇఫ్ ఐ వాంట్ టు షెడ్యూల్ ద జాబ్స్ లైక్ హౌ విల్ యూ డూ హౌ విల్ యూ డూ ఇన్ ద రియల్ టైమ్. సో అప్పుడేం చేస్తాం అప్పుడు నువ్వు జస్ట్ థింక్ చేసి సో ఓకే టు షెడ్యూల్ ద జాబ్స్ ఆటోమేటిక్లీ వీ హ్యావ్ ఏ ఆప్షన్ క్రాన్ ట్యాబ్ ఆప్షన్. సో వీ కెన్ డూ ద క్రాన్ ట్యాబ్. Okay, cron tab. How will you define the cron tab interest? So by using the cron tab -e, we can like define the cron tab jobs. So like what is the notation of the cron job అనుకోండి. 5 stars ఉంటాయి. స్టార్ 5 stars ఉంటాయి. Then we will give the command to execute. నెక్స్ట్ ఏదైతే మన స్క్రిప్ట్ ఫైల్ కానీ కమాండ్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి అది ఇస్తాం. సో ఈచ్ ఆఫ్ ద లైక్ 5 స్టార్ like what is the like definition of 5 stars అంటే ఫస్ట్ స్టార్ విల్ డిఫైన్ ద మినిట్స్, సెకండ్ స్టార్ విల్ డిఫైన్ ద అవర్స్, థర్డ్ స్టార్ విల్ డిఫైన్ ద డే ఆఫ్ ద మంత్ అంటే ఫస్ట్ టు 31st, ఫోర్త్ స్టార్ విల్ డిఫైన్ ద మంత్, ఫిఫ్త్ స్టార్ విల్ డిఫైన్ ద డే ఆఫ్ ద వీక్ లైక్ సాటర్డే లైక్ సండే టు సాటర్డే. సో ఇట్లా మీరు కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి సో ఇంక క్వశ్చన్స్ కూడా ఏం రావు మీకు. ఆస్టరిక్ అంటే సింబల్, స్టార్ని ఆస్టరిక్ ఆపరేటర్ స్టార్ని ఆస్టరిక్స్ అని కూడా అంటారు. సో ఈ విధంగా మీరు కానీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలరు అనుకోండి, ఇంక వాళ్ళకి ఇంక ఫర్దర్ క్వెషన్ కూడా పడదు దాని మీద. దెర్ వోంట్ బి ఎనీ ఛాన్స్ అనమాట. సో లైక్ క్రాన్ ట్యాబ్ రియల్ టైమ్‌లో యూజ్ చేస్తారు కాబట్టి నేను జస్ట్ మీకు ఒక ఐడియా ఇచ్చాను. ఇదేనండి క్రాన్ ట్యాబ్. మీరు ఒకసారి చూడండి. ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. రేపైనా పర్లేదు, నో ప్రాబ్లమ్. సో ఇక్కడ ఒక కమాండ్ మీకు చెప్పాలి. chmod కమాండే నేను ఇందాక అన్నా హలో. అన్న క్రాన్ ట్యాబ్ లో 0 to 6 ఇచ్చాడు కదన్న టేబుల్లో. అవును 0 to 6 మీరు ఇందాక అది ట్యూస్డే టు సండే అంటే సాటర్డే అంటే 0 to 2 to 7 పెట్టారు కదా. అవును. ఒక్క నిమిషం మీకు అర్థం కాలేదు. సో 0 to 6 అంటే ఎవ్రీ డేకి అనమాట. ఈ 0 అనేది సండే వచ్చేసి 0తో స్టార్ట్ అవుద్ది. వాల్యూ 0 వచ్చి సండేకి 0, మండేకి 1. మనం ఆ ట్యూస్డే నుంచి సాటర్డే వరకు కదా. అర్థమైందా? ట్యూస్డేకి వచ్చేసి 2 వస్తుంది ఇక్కడ దీని ప్రకారం, నోటేషన్ ప్రకారం. సో మీకు సండే మండే అవసరం లేదు కదా. హలో ప్రసాద్ భయ్య. సాటర్డేకి 6 కదన్నా. సాటర్డేకి 6 అవును. అచ్చా 7 వచ్చింది. ఓకే సారీ. 6 అది యాక్చువల్గా 2 to 6 ఇవ్వాలి. 2 to 6 ఇస్తే డే ఆఫ్ ద వీక్ సాటర్డే వరకు రన్ అవుతుంది. 7 అసలు లేదనమాట. ఇక్కడ 7 ఇచ్చినారు, రాంగ్ అది యాక్చువల్లీ. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు. 0 కింద ఎగ్జాంపుల్ లో కూడా సండేకి 7 ఇచ్చాడు కదన్నా. ఎక్కడ ఇచ్చిందా? సండే సాటర్డేకి 7 ఇచ్చినాడు. కింద సండేకి కూడా ఇచ్చాడు. ఎక్కడుంది సండే? ఇదే కదా మీరు చెప్పేది, ఇదే కదా. సో యాక్చువల్గా ఇది రాంగ్ ఇచ్చాడు. ఇంకా కింద కూడా ఇచ్చినాడు చూడు. 2 to 6 ఇవ్వాలి బేసికల్గా అది. ఇంకా ఓన్లీ సండేకి 7 ఇచ్చాడు బ్రాకెట్ లో. ఇక్కడ 7 ఇవ్వలేదు, 7 లేదు, ఇదే కదా. ఇంకా పైన అన్న ఇంకొకటి పైన ఇదిగో ద రన్ శాంపుల్ ఆఫ్ ఫస్ట్ సండే ఆఫ్ ఎవ్రీ మంత్. ఎవ్రీ సండే ఇది, ఎవ్రీ సండే. సో ఎవ్రీ సండే 5 PM కదా. ఇక్కడ సండేని ఇచ్చుకున్నాడు వాడు, నెంబర్ ఏమి ఇవ్వలేదు, 7 ఏమి ఇవ్వలేదు. దాని తర్వాత 4th 1 5th 1
దాని తర్వాత కింద 5th వన్. సెలెక్టెడ్ మంత్స్ ఉంది. సెలెక్టెడ్ డేస్ ఉంది. ఇంకేది? ఇదే కదా మీరనేది? నేను ఇప్పుడు హైలైట్ చేశాను అదేనా? అది కాదు, ఇంకా కింద 5th వన్. ఓకే. అక్కడి నుంచి 5th వన్. ఓకే ఓకే, ఇంకొంచెం రైట్, అదే కర్సర్ ఉండేది ఇదే? పైన నా టాప్ లో, ఇప్పుడు టాప్ లో ఉంది చూడు, ద రన్ శాంపుల్ ఫస్ట్ సండే ఆఫ్ ఎవ్రీ మంత్. ఇది కదా ఫస్ట్ సండే ఆఫ్ ఎవ్రీ మంత్. టు రన్ ద శాంపుల్ డేటా సెట్ ఫస్ట్ సండే ఆఫ్ ఎవ్రీ మంత్. 1 2 3 4 5. సో సండే ఇచ్చాడు. ఇది డేట్ క్యాలిక్యులేట్ చేయడం అండి. ఇది 7 కాదు అది. 7 అనుకున్నాను నేను దాన్ని. ఇది డేట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా అనమాట. ఫస్ట్ సండే కావాలి కదా మీకు. సో ఫస్ట్ సండేకి ఎవ్రీ మంత్ లో కావాలి ఇంకా. ఎవ్రీ మంత్ లో. సో ఇదొక నోటేషన్ అనమాట సండే. సో అన్న దీనికి రాసుకోలేమా స్లీప్ అని రాసుకొని మంత్ లాగా? అంటే స్లీప్ అనేది ఎన్ని సెకండ్స్ మీరు అప్పుడు సెకండ్స్ లో ఇవ్వాలి స్లీప్కి యాక్చువల్గా. సో అప్పుడు మంత్కి ఎన్ని సెకండ్స్ అంటే పాసిబుల్ అంటే చాలా అయిపోద్ది కదా. ఓన్లీ ఒక 30 సెకండ్స్, ఒక 100 సెకండ్స్, ఒక మినిట్స్లో ఉండేదాన్ని సెకండ్స్లో రాసుకోవచ్చు. అదే కొన్ని మంత్స్లో ఉండేదాన్ని సెకండ్లో మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే కష్టమైపోద్ది. చేయొచ్చు అట్లా కూడా, అంటే మల్టిపుల్ వేస్లో చేసుకోవచ్చు. కానీ లైక్ ఈజీ వే ఏదైతే ఉంటుందో అది చేసుకోవడం బెటర్ అనమాట. సరే సరే. సో ఇది ఓకే. సో బేసిక్గా ఈ క్రాన్ టైం రియల్ టైం యూజ్ అవుతుంది కాబట్టి, సో ఆటోమేటిక్గా ఏదైనా రన్ చేయడానికి ఫైల్స్, సో ఇది యూజ్ చేస్తారనమాట. సో అందుకని నేను ఇప్పుడు చెప్పాను. పోతే ఇక్కడ ఒక సిహెచ్ మోడ్లో ఒకటి చెప్తాను. లెట్స్ సే ఎంటైర్ ఫోల్డర్కి ఒకటేసారి చేయాలనుకోండి. ఇందాక నేను సిహెచ్ ఇక్కడ కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తాను. మల్టిపుల్స్ ఫైల్స్ కూడా సింగిల్ టైంలో క్రియేట్ చేయొచ్చండి. test1.txt, test2.txt, test3.txt. సో మల్టిపుల్ ఫైల్స్ ఒకేసారి క్రియేట్ చేసి ఈ ఫోల్డర్ని. ఇక్కడ గ్యాప్ రాలేదు. సో ఇక్కడ 4 ఫైల్స్ ఉన్నాయండి. సో ఫోల్డర్ వచ్చేసి పీడబ్ల్యూడి కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ చూసారనుకోండి. హోమ్ సురేష్ 218 ఐఐబి. ఐఐబి అనేది ఫోల్డరు. నేను ఈ ఎంటైర్ ఆల్ ఒకటేసారి ఈ 4 ఫైల్స్ ఒకటేసారి చేయాలనుకోండి. ఫోల్డర్కి జస్ట్ గో 1 స్టెప్ బ్యాక్. ఇఫ్ యూ సీ హియర్ ఐఐబి వస్తుంది కదా, ఈ ఐఐబి. సో ఎంటైర్ ఈ లైక్ రికర్సివ్గా ఫైల్స్కి కూడా చేయాలనుకోండి. అప్పుడు ఏం చేస్తానంటే సిహెచ్ మోడ్ -r అనేది ఒక ఆప్షన్ ఉంటుందండి, రికర్సివ్లీ అని. -r ఇక్కడ చూసారనుకోండి, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఉంది. సో వాళ్ళకి 7 పర్మిషన్స్ ఇచ్చేస్తా. 777 పర్మిషన్స్. ఫుల్ పర్మిషన్స్ అంటే 777 ఐఐబి. సో ఇచ్చా. ఇప్పుడు మీరు చూసారనుకోండి, దీన్ని ఇక్కడ చేంజ్ అయిపోద్ది. ఇక్కడ చూడండి, ఆల్ ఆర్డబ్ల్యూ ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ అయింది. I will switch to the change to the directory. Inside the directory also change అవుతాయి. ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ చూడండి test.files అనేది డిఫాల్ట్ పర్మిషన్స్ ఉన్నాయి. రీడ్ ఉంది. అదే మనం ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసాక చూడండి, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ 777. సో బై యూజింగ్ లైక్ -r ఆప్షన్ యూజ్ చేసి మనం రికర్సివ్ గల విత్ ఇన్ ద ఫోల్డర్ ఆల్ ఫైల్స్కి కూడా ఇవ్వచ్చు అనమాట. అది ఐ థింక్ నేను మీకు చెప్పలేదు అనుకుంటా. ఇప్పుడు రాస్తాను. సిహెచ్ మోడ్ -r7 ఐఏబి. సో ఇన్సైడ్గా కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ కూడా CH1 కూడా అంతేనండి. ఎంటైర్ ఫోల్డర్కి ఓనర్షిప్ చేంజ్ చేయాలంటే -r npm ఫైల్ నేమ్, ఫోల్డర్ నేమ్.
సో ఫోల్డర్ నేమ్. సో -r మీనింగ్ ఏందంటే -r మీనింగ్ రికర్సివ్‌లీ. సో రికర్సివ్‌గా మీరు సంథింగ్ ఇన్‌సైడ్ ద ఫోల్డర్ అండ్ ఆల్ ఫైల్స్ ఒకేసారి చేంజ్ చేయాలనుకుంటే రికర్సివ్ -r ఆప్షన్ ఇస్తే రికర్సివ్‌గా చేంజ్ అయిపోతాయి. సో లైక్ వీ హ్యావ్ లైక్ సమ్ మోర్ మీకు జస్ట్ ఫర్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీరు గో త్రూ అవుతాను అనుకుంటే కొన్ని కొన్ని లింక్స్ ఇచ్చానండి ఇందులో. సో మీరు కూడా సో ఇక జస్ట్ నేను చెప్పినవి ఇదేం సపరేట్ ఏం లేదు. లైక్ బేసిక్ టాప్ 10 కమాండ్స్ అనమాట. సో లెనెక్స్ సిడి, ఎల్ఎస్, సిపి, మూవ్, ఆర్ఎం, క్లియర్, పాస్వర్డ్, టార్, సేచ్ మోడ్, ఫైండ్, గ్రెప్, సిపి, విఐ, ఇఫ్ కాన్ఫిగ్, డేట్, కిల్. ఇవన్నీ జస్ట్ ఇదొక జస్ట్ ఇది ఆల్రెడీ నేను కవర్ చేశాను. జస్ట్ ఫర్ రిఫరెన్స్ అనమాట. ఫస్ట్ లింక్ అది. సెకండ్ లింక్ వచ్చేసి ట్యుటోరియల్స్. లైక్ మెనీ థింగ్స్ ఉన్నాయండి ఇందులో. మీకు టైం ఉంటే వెళ్ళండి. లైక్ మీకు ఒక ఐడియా, చాలా ఐడియా వస్తాయి, ఎక్కువ ఐడియా వస్తుంది. ఇక్కడ ట్యుటోరియల్స్ అంటే ఒక 6, 7 ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇక్కడ థియరిటికల్ నాలెడ్జ్ మొత్తం అంటే ఎవ్రీథింగ్ ఉంటుందన్నమాట. ట్యూటోరియల్ 1 క్లిక్ చేసిన అనుకోండి, ట్యూటోరియల్ 1 మీద వస్తుంది. దాంట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయంటే లిస్టింగ్ ఫైల్స్ నేను చెప్పినవి ఉంటాయి. కొంచెం అడిషనల్గా మీకు కొన్ని ఉంటాయి అన్నమాట. అడిషనల్గా ఉంటాయి కొంచెం థియరిటికల్గా. ఇప్పుడు నేను ఏంటంటే మామూలుగా చెప్పాను మీకు మామూలుగా అర్థమై ఉంటుంది. సమ్ మోర్ డెప్త్ అంటే మీరు ఇంగ్లీష్ చూసి చదివి నేర్చుకునేంతగా అంటే సేమ్ అదే లిస్టింగ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ అని ఉందండి. ఇది ఎల్ఎస్ ఉంది. ఎల్ఎస్ ఆల్రెడీ చెప్పాను. -LRT చెప్పాను. -LRT ఇస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఓన్లీ ఎల్ఎస్ ఇస్తే ఫైల్సే చూపిస్తుంది. ఇదండి, ఎల్ఎస్ ఇస్తే ఓన్లీ ఫైల్సే చూపించింది. -LRT ఇస్తే కంప్లీట్ పర్మిషన్స్ మొత్తం చూపిస్తుంది. సో అట్లాగే ఎల్ఎస్ కమాండ్, దెన్ -A లిస్ట్ అవుట్ యువర్ హోమ్ డైరెక్టరీ ఇంక్లూడింగ్ దోస్ హూ నేమ్ విత్ డాట్. ఇట్లా లైక్ మేక్ డైరెక్టరీ MKDIR నేను ఆల్రెడీ చెప్పాను. మేక్ డైరెక్టరీ చేంజింగ్ ఏ డిఫరెంట్ డైరెక్టరీ CD. సో ఇవన్నీ నేను చెప్పున్నాను అనమాట. మీరు ఒకసారి గో త్రూ అయితే జస్ట్ మీకు ఒక ఇది మీకు చెప్పాను నేను. ఒక డయాగ్రామ్ వేసి ఫస్ట్ రూట్ ఉంటుందండి. రూట్ లోపల హోమ్ ఉంటుంది, టెంప్ ఉంటుంది, యూజర్ ఉంటుంది, వేర్, ఓపీటీ చాలా ఉంటాయి. లైక్ దాని లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోల్డర్స్ చూపించాడు అనమాట. సో మీరు ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్సర్సైజ్ కానీ గో త్రూ అయినారనుకోండి, మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ట్యూటోరియల్ 2లో ఏమొస్తుంది, ఇది CD కాపీయింగ్ అనమాట. సో కాపీలో మూవ్, LS, RM ఇవన్నీ నేను ఆల్రెడీ క్లియర్, క్యాట్, లెస్, హెడ్, టెయిల్ చూడండి. ఇవన్నీ నేను చేసినవి. మీకు ఏదైతే ఉన్నాయో నేను మీకు జస్ట్ ఒక ఇట్లా మీకు డైరెక్ట్గా ఈ లింక్ ఇచ్చేసి చూసుకోండి అంటే మీకు అర్థం కాదేమి. అంటే మీకు అసలు ఫస్ట్ ఇంట్రెస్ట్ రాదు నేను చెప్పకుండా మీకు వస్తే. సో అందుకనే ఇవి ఆల్రెడీ గో త్రూ అయి ఉన్నాను నేను. సో మ్యాక్సిమం మీకు కవర్ అయ్యాన్ని చెప్పేసా. ఏదైనా 1 or 2 మేబీ ఎక్స్ట్రా ఉండొచ్చు. ఇంకొంచెం థియరిటికల్ నాలెడ్జ్ మీకు వస్తుంది అనమాట. సో ఈ ట్యుటోరియల్ ఏదైతే ఉందో అది షేర్ చేస్తుంది. లింక్ ఆల్రెడీ ఉంది. జస్ట్ మీరు గో త్రూ అవ్వండి. లైక్ ఇంకా 1 more లింక్ కూడా ఉంది. అంటే యూజ్ఫుల్ లింక్స్ ఏదైతే ఉన్నాయో నేను జస్ట్ ఇక్కడ కాపీ చేసి పెట్టాను. మీకు షేర్ చేసిన ఫైల్లో జస్ట్ అదే సేమ్ ఏదైతే ఉందో అదేనండి. ఇక్కడ సేమ్ వేరే లింక్లో ఉంది. ఈ ట్యూటోరియల్స్ ఏదైతే ఉందో ఇది కూడా అదే. ఈ లింక్ కూడా సేమ్ ఇంట్రడక్షన్ టు యూనిక్స్ కోర్స్ విత్ షెల్ స్క్రిప్టింగ్ అనేది ఉంటుంది. అదేం పెద్ద కొంచెం స్క్రిప్టింగ్ లాగా అదేం పెద్ద నేను పెద్ద మ్యాండేటరీగా అడగరు. నేర్చుకునే వాళ్ళకు అడ్వాన్స్ అనమాట షెల్ స్క్రిప్టింగ్ కాన్సెప్ట్ అనేది. సో ఆ షెల్ స్క్రిప్టింగ్ వచ్చిందంటే మీకు క్వశ్చన్స్ ఎక్కువ పడతాయి. సో యాక్చువల్గా అదే పెద్ద మ్యాండేటరీ ఏం కాదు. సో
ఇక ఈ లింక్స్ నేను షేర్ చేస్తాను. జస్ట్ నేను చెప్పుండే మీకు ఇక్కడ ఏం ఇదండి విఐ ఆప్షన్స్. సెట్టింగ్ బేసిక్ ఆప్షన్స్ ఇన్ విఐ. సో, ఈ విఐలో చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో, ఇవి ఒకసారి గో త్రూ అవ్వండి ఈ లింక్స్ అన్నీ. సో, మీకొక ఐడియా అనేదొస్తది. ఐ థింక్ లైనెక్స్ మోస్ట్‌లీ కవర్ చేశానండి. అంటే బేసిక్ రియల్ టైమ్‌లో ఎవ్రీడే డే టు డే లైఫ్‌లో మీరేదైతే యూజ్ చేస్తారో ఐ థింక్ మోస్ట్‌లీ నేను మీరు చూసారనుకో 3 డేస్ చెప్పాను. సో, ఈ 3 డేస్ నేనేదైతే చెప్పినాయో మీరొకసారి బాగా ప్రాక్టీస్ చేసి